Subscribe to Color Frames. T20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీగా మార్పులు జరగొచ్చని చెబుతున్నారు బీసీసీఐ వర్గాలు. టీమిండియాకు కొత్త కోచ్ను నియమించే ప్రక్రియలో భాగంగా తాజాగా టీమిండియా ప్రధాన కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. వెటరన్ న్యూజిలాండ్ ఆటగాడు స్టీవెన్ ఫ్లెమింగ్ను భారత కొత్త కోచ్గా నియమించవచ్చని టాక్ నడుస్తోంది. ఫ్లెమింగ్ ఈ పదవికి ఎప్పుడు దరఖాస్తు చేస్తారా అని బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం కొత్త కోచ్ 3 ఫార్మెట్లలో జట్టుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు కోచ్ పాత్రను పోషిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమిండియా కోచ్ రేస్లో ముందంజలో ఉన్నాడు. ఇదే జరిగితే రానున్న కాలంలో భారత క్రికెట్లో భారీ మార్పులు చూడొచ్చు. ఫ్లెమింగ్ కు మంచి నిర్వహణ నైపుణ్యాలు ఉన్నాయి. జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించగలడు. ఆటగాళ్ల నుండి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో తెలిసినవాడు. ఐపీఎల్లో సీఎస్కే కోచ్గా అతని విజయ శాతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009 నుంచి అతను చెన్నైకు హెడ్ కోచ్గా ఉన్నాడు. ఈ పీరియడ్లో చెన్నై ఎలాంటి ప్రదర్శన ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని సారథ్యంలో చెన్నై 5 టైటిల్స్ గెలవగలిగింది. చెన్నై విజయంలో కోచ్ ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషిస్తుంటాడు. అలాంటి కోచ్ టీమిండియాకు కోచ్గా వస్తే భారత్ మరింత పటిష్టంగా తయారవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్లెమింగ్ డైరెక్షన్కు రోహిత్ కోహ్లీ విధ్వంసం తోడైతే టీమిండియాకు తిరుగుండదని కొందరు క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. జూన్లో జరగనున్న T20 ప్రపంచ కప్ తర్వాత ద్రావిడ్ పదవీకాలం ముగియనుంది. 2021 నవంబర్లో రాహుల్ ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. 2023 ప్రపంచ కప్ తర్వాత అతని పదవీకాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అతని పదవీకాలాన్ని కొంతకాలం పొడిగించింది. రాహుల్ ద్రావిడ్తో పాటు ఇతర కోచింగ్ సిబ్బంది పదవీకాలాన్ని కూడా పొడిగించారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.